డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. తులారాశి. ఈ తులారాశి వారికి 2024 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు జరిగేటటువంటి సంపూర్ణ సంవత్సర రాశి ఫలితాలని ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ తులారాశి చక్కగా మనం లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా వెళ్ళింది. లాస్ట్ ఇయర్ కొంచెం ఒడిదుడుకులతో 2023 సంవత్సరం ఉండడం జరిగింది. మరి ఈ సంవత్సరం అద్భుతంగా అక్టోబర్ 30, 2023 సంవత్సరం నుంచి రాహువు 6వ ఇంట్లోకి రావడం ఇది అద్భుతమైనటువంటి పరిణామం. కాబట్టి శత్రువులతో మీకు మిత్రులైపోయారు. ఇక ఇప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయండి. ఇటువంటి వాళ్ళని మరి ఇనిషియేషన్ తీసుకొని మీరు మాట్లాడడమో లేకపోతే వాళ్ళు వచ్చి మాట్లాడడమో మరి పర్మనెంట్ శత్రుత్వం అనేది లేదు కాబట్టి మీరు కలిసిపోవడం జరిగింది ఈ సంవత్సరం. అదే మరి బయట శత్రువులు ఉంటారు, వ్యాపార భాగస్వామ్యాలు, అలాంటి వాళ్ళతో మరి వాళ్ళని మీకు నిజంగా అన్యాయం చేసినటువంటి వాళ్ళని మీరు వాళ్ళని తొక్కేయడం జరిగింది. కాబట్టి ఈ 5వ ఇంట్లో ఉన్నటువంటి శని మనకి పిల్లల చాలా అఖండమైనటువంటి మీకు పేరు ప్రతిష్టలను తీసుకొస్తూ ఉంటారు. అయితే 29 జూన్ 2024 సంవత్సరం తర్వాత శని వక్రించి కుంభరాశిలోకి రావడం వల్ల మీరు పిల్లలు చేసేటటువంటి ప్రతి పనుల వల్ల మీకు తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అంటే మొండి వారిగా పిల్లలు బిహేవ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి 12వ ఇంట ఉన్నటువంటి కేతు ప్రభావం వలన ఈ తులారాశి వాళ్ళంతా కూడా భక్తి పెరుగుతుంది. విదేశాలకు వెళతారు. చదువులకి సంబంధించి అవనండి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఉద్యోగరీత్యా కూడా విదేశాలకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక మనకి ఈ సప్తమంలో ఉన్నటువంటి గురుడు మనకి ఏప్రిల్ 22, 2024 సంవత్సరం వరకు మరి ఒకే చోట ఉన్నప్పటికీ కూడా భార్యాభర్తలు వేరే వేరే ఇళ్లల్లో ఉండడం జరుగుతుంది. ఒకే ఊర్లో ఉన్నప్పటికీ కూడా ఒకే రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా మరి కలవపోవడం అనేటటువంటిది జరగదన్నమాట. ఈ యొక్క సప్తమ గురుడు ఎవరికైనా సరే మనకి అలాంటి ఫలితాలని ఇస్తాడు. మరి అష్టమ గురుడు ఏప్రిల్ 22, 2024 సంవత్సరం దాటిన తర్వాత మనకి ఎలా ఉంటుందండి అంటే మనకి ప్రతి పని కూడా 1కి 2 సార్లు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి మన తులారాశి వారికి ప్రమోషన్స్ రాకపోయినప్పటికీ కూడా ప్యానల్లోకి ఎక్కడం ఏప్రిల్ 22, 2024 సంవత్సరం లోపల జరుగుతుంది. ఆ తర్వాత మరి ఏప్రిల్ 22, 2024 సంవత్సరం తర్వాత ఆ సంవత్సరం అంతా కూడా ప్రమోషన్స్ అనేటటువంటివి రావు. ఇక ట్రాన్స్ఫర్స్ విషయం దగ్గరికి వచ్చేసరికి మీకు ట్రాన్స్ఫర్స్ మీరు కోరుకున్న చోట్లకి మీకు రావు. మరి చక్కగా మ్యూచువల్ కన్సెంట్తో మీకు కొంచెం ప్రెషర్, కొంచెం డబ్బు ఖర్చు పెట్టుకొని మీకు ఈ ఫలితాలు ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి మీరు చేసుకోవడం జరుగుతుంది. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మీకు చక్కటి రేణింపు కనబడుతుంది. జీతాలు పెరుగుతాయి. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, ప్రైవేట్ ఎంప్లాయీస్కి వాళ్ళు ఎప్పుడు కష్టపడతారు కాబట్టి చక్కగా యాజమాన్యాలు వాళ్ళని గుర్తిస్తాయి. ఇక మీకంటే పై అధికారుల వల్ల, ప్రభుత్వ ఉద్యోగస్తులకి, మీతో పాటు పనిచేసేటటువంటి తోటి కొలీగ్స్ వల్ల, తర్వాత ఈ మీ క్రింద చేస్తున్నటువంటి సబార్డినేట్స్ వీళ్ళందరూ కూడా మిమ్మల్ని చక్కగా చూసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఈ పంచమ శని ప్రభావం వలన మీ మైండ్ సరిగ్గా స్థిరంగా ఉండకపోవడం అండ్ ఫికిల్ మైండెడ్గా మీరు ఉండడము, తర్వాత ఏవో డెసిషన్స్ మీరు ఇష్టం వచ్చినట్లుగా తీసుకోవడము, అనాలోచిత నిర్ణయాల వల్ల మీరు పరువు, ప్రతిష్ట కొంత కోల్పోవడానికి ఈ సంవత్సరం అవకాశం ఉంది. అదేవిధంగా ఈ యొక్క విద్యార్థుల దగ్గరికి వద్దాం. విద్యార్థులు ఏప్రిల్ 22, 2024 సంవత్సరం వరకు కూడా బ్రహ్మాండంగా చదువుతారు. మంచి ఫలితాలు వస్తాయి. అండ్ బ్యాక్లాగ్స్ ఇవన్నీ ఉండవు. అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటారు విద్యార్థులు. మరి పోటీ పరీక్షల్లో రాసేటటువంటి విద్యార్థులందరూ కూడా మరి చక్కగా మీరంతా ఏప్రిల్ నెల వచ్చేసరికి నూతన సంవత్సరం తెలుగు సంవత్సరాది 2024 సంవత్సరం వచ్చేసరికి మీరు ప్రభుత్వ ఉద్యోగాల్లో సెలెక్ట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా మరి మనకి చక్కటి ప్రభుత్వం వచ్చింది. మరి గత కాలంలో మరి మిగిలిపోయి నిరాశ, నిస్పృహతో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా గత ప్రభుత్వం వల్ల కూడా లాభం పొందినటువంటి విద్యార్థులు ఇంకా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే నిరాశ, నిస్పృహలతో ఉంటారో అటువంటి వాళ్ళంతా కూడా ఈ కొత్త ప్రభుత్వంలో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చేటటువంటి ఈ నోటిఫికేషన్స్ వల్ల అవనియండి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ వల్ల మీరంతా కూడా లబ్ధి పొందడం అనేటటువంటిది జరుగుతుంది.
ఈ విధంగా మనకి సంతానం లేనటువంటి వాళ్ళందరూ కూడా ఏప్రిల్ 22, 2024 సంవత్సరం వరకు మీకు సంతానం కలగడం జరుగుతుంది. ఇక వివాహాలు కానటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళంతా కూడా రేపు వేసవి తర్వాత అక్టోబర్ నెలలో ఖచ్చితంగా వివాహాలు 2 బ్యాచెస్ 2 కౌన్సిలింగ్స్ లాగా ఎంసెట్ ఫస్ట్ కౌన్సిలింగ్, ఎంసెట్ సెకండ్ కౌన్సిలింగ్ లాగా ఒక బ్యాచ్ మీకు మే నెలలో వివాహాలు జరిగిపోతాయి. అండ్ ఈ విషయాలుగా మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా స్త్రీలు మరి ఉద్యోగాలు చేస్తున్నామండి, మరి ఇళ్లలో పని చేస్తున్నామండి, 2 కూడా చేస్తున్నామండి, ట్రావెలింగ్ చేస్తున్నామండి, ఏకంగా వీఆర్ ట్రావెలింగ్ ఆల్ ద వే ఫ్రమ్ తాండూర్ టు హైదరాబాద్ ఆర్ ఖమ్మం టు హైదరాబాద్ అనేటటువంటి బాధపడుతున్నటువంటి గృహిణులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగ గృహిణులు, చక్కగా మీ అందరికీ కూడా రిలీఫ్ అనేటటువంటి జరుగుతుంది. మరి నూతన ప్రభుత్వం అనేకమైనటువంటి ఈ యొక్క స్కూటీలు ఫ్రీ, స్త్రీలకి ఈ బస్సులు ఫ్రీ, ఇలాంటి అన్నీ కూడా చక్కగా స్త్రీలందరికీ కూడా ఈ సంవత్సరము ఈ తులారాశి స్త్రీలు ఎక్కువ మీకు ఈ అవకాశాలని అందిపుచ్చుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక రైతుల దగ్గరికి వద్దాం. రైతులు బ్రహ్మాండంగా లబ్ధి పొందుతారు. 2 పంటలు మీరు తీస్తారు, ఆ తర్వాత 2 పంటల్లో కూడా లాభాలు తీస్తారు, ఇంట్లో ఖరీదైనటువంటి వస్తువులు కొంటారు. ఇక మొత్తం ఓవరాల్గా ఈ యొక్క ఈ తులారాశి వాళ్ళు ఏప్రిల్ 22, 2024 సంవత్సరం లోపలనే మీరు స్థలాలు కొంటారు, ఇళ్ళు కొంటారు. అద్దెళ్లలో ఉన్నటువంటి వాళ్ళు అంతకంటే కూడా పెద్దగా ఉన్నటువంటి పెద్దళ్లలో మిద్దెళ్లలోకి వెళ్ళడం జరుగుతుంది. మరి అన్ని రకాలుగా ఈ యొక్క సర్వతోముఖాభివృద్ధిగా ఉంటుంది. చేపల రొయ్యల చెరువు చేస్తున్నటువంటి వాళ్ళు బాగుంటారు, లిక్విడ్స్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు, హోటల్ ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ, పబ్స్ నడుపుతున్నటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి బాగుంటుంది. ఎవరైతే పబ్స్ నడుపుతున్నారో మరి ఇటువంటి వాళ్ళంతా కూడా మీరు జాగ్రత్తగా ఉండాలా. ఈ మాదక ద్రవ్యాలు ఇటువంటివి నడపడం వల్ల మరి కొత్త ప్రభుత్వం అణిచివేస్తుంది, తొక్కేస్తుంది. కాబట్టి ఈ తులారాశి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద మానేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ చికాకులు మనకు కనబడుతున్నాయి, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడా. కాబట్టి వాటిల్లో మనం దానికి వెళ్లకుండా మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మీకు ఈ సొంత వృత్తి చేస్తున్నటువంటి వాళ్ళు, ప్రొఫెషనల్స్, లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలు, కాస్ట్ అకౌంటెంట్స్, మరి డాక్టర్లు, ఇటువంటి వాళ్ళందరూ కూడా వృద్ధి పొందడానికి అవకాశాలు ఉన్నాయి. రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్తో పాటు రెగ్యులర్ ప్రమోషన్స్ కోసం మనం ఇంకా కష్టపడాలి, ఇంకొంచెం కాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా కామన్ ప్లాట్ఫామ్ మీద కొన్ని కోట్ల మందికి మనం చెప్పేటటువంటివి కాబట్టి పర్సనల్ చాట్స్ ప్రకారం జరుగుతాయి. కొంతమందికి ఏమండి మాకు జరగలేదండి, మాకు అంటే నువ్వు ఇల్లు కట్టావని చెప్తున్నాము. ఆల్మోస్ట్ ఆఫ్ ద 75% ఆఫ్ ద పీపుల్ దే విల్ కన్స్ట్రక్ట్ ద హౌసెస్. నీ దగ్గర డబ్బులు దాచుకోకుండా, నీకు ప్లానింగ్ లేకుండా, నువ్వు మొదటి నుంచి మొత్తం లగ్జరీస్కి అలవాటు అయ్యి నువ్వు చెడు తిరుగుళ్ళు తిరిగి డబ్బులు దాచుకోకుండా ఇప్పుడు నేను కట్టలేనంటే వీ కాంట్ హెల్ప్. అండ్ దోస్ పీపుల్ హూ ఆర్ వెల్ ప్లాన్డ్, వాళ్ళు ఎప్పుడైతే మనం చక్కగా దాచుకొని ఉన్నారో వాళ్ళకి జ్యోతిష్యాలు అనేటటువంటి ఉపయోగపడతాయి. ఖచ్చితంగా వాళ్ళంతా కూడా తులారాసినటువంటి ఉన్న వాళ్ళందరూ కూడా ఇళ్ళు కట్టడం జరుగుతుంది. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని పెద బ్రాహ్మణులకి శనివారం నాడు దానం చేయాలా, కేతువుకి కేతు జపం చేయాలా, కేతు స్తోత్రాలు చదవాలా, కేతువుకి కిలోంపావు ఉలవల్ని, చిత్రవర్ణం కలిగినటువంటి మల్టీ కలర్డ్ వస్త్రాలని పేద బ్రాహ్మణులకు దానం చేయాలా. 100 రూపాయల బట్టలు పెట్టడం కాదు, మీరు కొనుక్కునేది 2000 రూపాయల బట్టలు అయితే పేద బ్రాహ్మణకు కూడా 2000 రూపాయలు ఖచ్చితంగా బట్టలు కొని పెట్టాలి. అంతేగాని బియ్యం కిలోంపావు బియ్యం ఇమ్మంటే దొడ్డు బియ్యం ఇవ్వడం, మీరేమో మా కర్నూలు రైసులు మీరు తినడం, బిర్యానీ రైసులు, ఇవన్నీ కూడా ఈ సంకుచిత స్వభావం వల్ల మీ జాతకం క్రిందకి అణిగి తొక్కబడుతుందన్నమాట. సో ఇలాంటి చక్కటి బ్రాడ్ అవుట్లుక్తో మీరు చక్కగా ఈ యొక్క శని సంకుచిత మనస్తత్వాన్ని, సెల్ఫిష్నెస్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దానికి చేసే దోషాల్లో కూడా మీరు కక్కుర్తి పెడితే ఇంకా మీకు ఆ భగవంతుడు కూడా రక్షించలేడు. కాబట్టి శనివారం నాడు ఆంజనేయ స్వామికి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చక్కగా మీరు పూజలు చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారికి మీ ఇళ్లలో హోమం చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే 2024 సంవత్సరం క్రోధినామ సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. శోభమస్తు.